సరే, యాజ్ ఏ పొలిటీషియన్గా మీ వాయిస్ మీకు ఎసెట్, సరే మీ బ్యాక్గ్రౌండ్ అది కూడా ఎసెట్, ఇంకా ఏం ఎసెట్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు? మీ ఎసెట్స్, పర్సనల్ ఎసెట్స్. ఒకటి, విద్యార్థి దశ నుంచి, విద్యార్థి అంటే 8 సంవత్సరాల బాల్యం నుంచినే రాజకీయం అంటే పూర్తిగా ఆ ఫ్యామిలీ నుంచి దీని వచ్చినటువంటి కాబట్టి స్కూల్లో ఎస్పీఎల్గా, లేకపోతే ఇంటర్మీడియట్లో అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వారిగా, ఒక డిగ్రీలో మాత్రం ఎలక్షన్స్లో నేను పార్టిసిపేట్ చేయాలి, ఎమర్జెన్సీ ఉంది కాబట్టి, తర్వాత యూనివర్సిటీలో. అప్పటి నుంచి కూడా నేను దీనిలో మక్కువ ఉన్నటువంటి వాడిని కాబట్టి, సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఒకటి. రెండవది, నేను పెద్దగా చదవను కానీ బాగా వింటాను. నేను ఐఎమ్ ఏ గుడ్ లిజనర్. ఎవరు ఏమి చెప్పినా కూడా వింటాను నేను. సో అది కూడా నాకు ఒక అసెట్. మరొకటి, నేను ఎవరిని ద్వేషించను. నా మీద వాళ్ళు తెలుసో తెలియకుండానో వాళ్ళు నా మీద ఆరోపణ చేసే ఉంటే నేను పెద్దగా అప్పుడు డెమోక్రసీలో ఇట్స్ ఎ మస్ట్. మా ఫాదర్ నాకు ఒకటి చెప్పేవాడు, మరి ఆ పదం అందరికీ అర్థమవుతుందో లేదో కానీ, అరే దండించేవాడు ఎప్పుడు పక్కన ఉండాలిరా, నువ్వు ఎదగాలంటే దండించేవాడు ఎప్పుడు పక్కన ఉండాలి, నేను పొగిడేవాడిని ఎప్పుడు పక్కన పెట్టుకోవద్దు అనేటువంటి. సో నాకు స్ట్రాంగ్ క్రిటిక్స్ ఉన్నారు, మై క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వెరీ స్ట్రాంగ్ క్రిటిక్స్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మంచిగా ఉండే వాడు ఎప్పుడు ఫోన్ చేయకూడదు, బాగలేనప్పుడు. నా క్షేత్రస్థాయిలో కానీ, లేకపోతే జిల్లాలో కానీ, ఈవెన్ స్టేట్ లెవెల్లో కానీ కొంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, 10-15 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. దే కీప్, ఇది తప్పు, ఇదో ఫలానా ఇది ఉంది, ఫలానా నీ బాడీ లాంగ్వేజ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, నీ భాష ఇట్లా ఉంది, ఒక పదం వాడితే ఇది కరెక్ట్ కాదు, లేకపోతే ఈ స్పందించేటువంటి తీరు ఎప్పటికప్పుడు నన్ను కరెక్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఇస్ మై స్ట్రెంగ్త్. అంటే మీ ద్వేషించే వాళ్ళు ఎవరు లేరన్నారు కాబట్టి, అంటే మీ జిల్లాలో పరిటాల రవి గారితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా. ఆ రోజు జిల్లాలో పరిటాల రవి గారు, అతను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు అరాచకాలు ఆ రోజు చేసినప్పుడు, ఆ రోజు నేను, వెంకట్రామరెడ్డి ఎంపీగా ఉన్నటువంటి తర్వాత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, మేము ముగ్గురు ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఆ రోజు ఏ ఒక్కదానిలో కూడా రాజీ కాకుండా, ఎందుకంటే మా చేతులకు రక్తం అంటలేదు, మాకు ఇంకోటి లేదు. డెమోక్రాట్స్గా ఆ రోజు బాగా ఫైట్ చేస్తాం. కానీ ఆయన వల్ల కూడా పాదయాత్ర చేస్తాను. అంటే రవి గారి వల్ల ఒక సామాజిక మార్పు జరిగిందని మీరు అనుకోరా? అంటే జిల్లా రాజకీయాల్లో కానివ్వండి, ప్రతి ఫ్యాక్షనిస్ట్ ఏమనుకుంటారంటే ఎదుటి వాడిని అంతం చేయడం ద్వారా, లేకపోతే వాని దౌర్జన్యం తగ్గించడం ద్వారా నేను మార్పు తెచ్చినాను అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఇన్ ఎనీబడి, నాట్ ఓన్లీ పర్టాల రవి, ఎనీబడి. సిస్టమ్ ఎందుకుంటాను, సిస్టమ్ షుడ్ టేక్ కేర్. మన దగ్గర పటుత్వమైనటువంటి సిస్టమ్ ఉంది, యంత్రాంగం ఉంది, దాని ద్వారా మనం పని చేయించాలి, దాని ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాదు, రాయలసీమలోని ఈరోజు ఫ్యాక్షనిజం అనేది ఇట్ హ్యాస్ కమ్ టు ఆల్మోస్ట్ హాల్ట్, except very few పాకెట్స్, very few pockets, almost it has come to halt. ఏ వ్యక్తులు చేస్తే అవుతుందా? ఆ విధంగా చేసుకుంటుంటే నువ్వు నన్ను, నా కుటుంబం ఇట్లా విధంగా చంపుకొని పోతే అవుతుంది. అట్లా కాలేదు. ఈరోజు సిస్టమ్స్లో అందరూ కూడా ఎకడమిక్గా అందరూ కూడా ఎక్సెల్ కావడము, లేకపోతే బాగా చదువర్లు కావడము, ఆ అజ్ఞానం నుంచి బయటికి రావడము, కొన్ని వర్గాలు ఏవైతే దాన్నే ఒక వృత్తిగా భావించి బానిసలు ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రావడం అనేటువంటి అంతా ఇదైంది. సో నౌ ఈవెన్ పరిటాల రవి గారి మీద కూడా విభేదించినాను నేను. ఆ హయాంలో జరిగినటువంటి, ఆ రోజు మేము గోరంట్లలో జరిగిన ఎలక్షన్ కానీ, ఇంకోటి కానీ, ధర్మంలో జరిగిన ఎలక్షన్ కానీ, ఆ రోజు జరిగినటువంటి తీరు ఇవన్నీ కూడా 100% వ్యతిరేకించాం. హత్యల్ని, రాజకీయాలు వ్యతిరేకించాం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ విధంగా హత్య చేసి కూడా దాన్ని కూడా విభేదించినాం. విత్ ఇన్ ద పార్టీ కూడా విభేదించినాం. అంతే తప్పనిస్తే వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం నాకు ఎవరితోనూ లేదు, విత్ నో బడి.
నేనేదో 18 గంటలు పనిచేస్తాను, 24 గంటలు పనిచేస్తాను అని కూడా. అదే. ఎన్ని గంటలు పనిచేస్తావు అనేది కాదు, నీకు ఎంత ఆసక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత చేస్తున్నావు. సో 24 అవర్స్ నేను కష్టపడి పనిచేస్తున్నా, ఇది బోగస్ అంతా కూడా.